హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మనము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుతూ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాము. కమ్యూనికేషన్ అనే చిన్న టాపిక్ మాట్లాడుకుంటే కనుక అయిపోతుంది. అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసే దాంట్లో నాకైతే మీకు చెప్తూ నాలో చేంజెస్ చూసుకుంటున్నాను నేను. ముందు ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అంటే కొద్దిగా హెసిస్టెంట్ ఉండేదాన్ని. అస్తమానం ఇంటి పని చేస్తూ కూర్చొని ఎప్పుడో స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు మట్టుకే ఈ వీడియోస్ చేయడం అనేది చేసుకునేదాన్ని. బట్ అలా కాకుండా ఇప్పుడు మీకు టిప్స్ ఇచ్చుకుంటూ మీకు చేస్తూ ఉంటే ఇంకా నాలో మార్పు వచ్చింది ఏంటంటే, కంపల్సరీ ఇవాళటికి చేయాల్సింది ఇది కాబట్టి ఈ పొద్దున ఇది చేసి కంప్లీట్ చేసేసుకుందాం అనే ఒక చిన్న మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్ వచ్చింది. సో కంపల్సరీగా మనం చేసే పనులు అయితే చెయ్యాలి కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తీసేసుకొని అది కంప్లీట్ చేసుకుంటే మిగతా పనులకి రోజంతా హాయిగా ఉంటుంది. ఎంప్లాయీస్ అనుకోండి, ఆ మండే మార్నింగ్ బ్లూస్ అంటారు వాటిని. సండే అంతా హాయిగా ఫ్యామిలీతో బయట కానీ ఇంట్లో కానీ ఎంజాయ్ చేసి మళ్ళీ మండే ఆఫీస్కి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేస్తుంది. బట్ ఆ కొద్ది ఇన్స్పిరేషన్, ఆ 2-3 మినిట్స్ ఎప్పుడైతే మనకు చేయబుద్ధి కాదో అప్పుడు మనం కనుక వెళ్ళిపోగలిగితే వారం అంతా హాయిగా చలాకీగా వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఇవాళ మన లాస్ట్ టాపిక్ కమ్యూనికేషన్లో బౌండరీస్ బౌండరీస్ పెట్టుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసి అది ఎలా చెయ్యాలి అనేది కూడా మనం ఒక టిప్ నేర్చుకుందాం. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది జిగ్జాగ్గా ఉంటుంది. ఆఫీస్ వర్క్ ఇంటికి వస్తుంది, ఇంటి వరకు ఆఫీస్కి తీసుకెళ్తాము, అక్కడ స్ట్రెస్ పడతాం, ఇక్కడ స్ట్రెస్ పడతాం. అలా స్ట్రెస్ పడకుండా మనకు ఆఫీస్ పనులు ఏంటి, ఇంటి పనులు ఏంటి క్లారిటీ ఉండాలి. ఆఫీస్లో ఉన్నంతసేపు ఇంటి పని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. ఎక్కడో ఒక దగ్గర ఓవర్లాప్ అవుతుంది కొంచెం, దాన్ని మనం తీసిపడేయలేం. సో ఆ కొద్దిగా వదిలిపెడితే మేజర్గా మనం ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్ మీదే కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఆఫీస్లో ఉన్న మనుషులతోటే మంచిగా కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకోవడం. మనకి ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళిన ఆలోచనలతో మనం అక్కడ పని చేసుకుంటే అవి ఇవి ఇదైపోయి చాలా ఎనర్జీ కొలాప్స్ అవుతుంది. ఆ ఎనర్జీ కొలాప్స్ అయినప్పుడు మీరు మళ్ళీ ఎనర్జీ తెచ్చుకొని ఆ వర్క్ అంతా చేయాలి అంటే చాలా కష్టపడతారు. సో ఎక్కడ పని అక్కడే, ఇంట్లో ఉన్న పని ఇంట్లో పెట్టేసినప్పుడు ఈ స్ట్రెస్ అక్కడికి క్యారీ చేయకుండా, అక్కడ స్ట్రెస్ ఇక్కడికి తీసుకోకుండా జాగ్రత్తలు పడితే కనుక మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 27 years ఒక ఎంప్లాయీ లాగా వర్క్ చేశాను నేను. ఎప్పుడో చిన్నప్పుడు వర్క్ చేయడం మొదలుపెట్టి ఇవాళ వరకు, అంటే లాస్ట్ ఇయర్ వరకు చేస్తూనే ఉన్నాను. తర్వాతే ఎంటర్ప్రినర్గా మారాను నేను. అయితే ఈ ఎంప్లాయీగా ఉన్నన్ని రోజులు పిల్లలు చిన్నగా ఉన్నారని ఒక టెన్షను, మధ్య వయసుకు వచ్చాక ఒక టెన్షను, పెద్దగా అయ్యాక కాలేజీలకని టెన్షను, ఇలా టెన్షన్ అంతా క్యారీ చేసి చేసి చాలా తలనొప్పులు పెరుగుతాయి. సో ఇది ఈ ఇలా జరుగుతున్నప్పుడల్లా అది అవగాహనకు తెచ్చుకొని చాలా మట్టుకు నేను టు డూ లిస్ట్ పెట్టుకొని వాటిని సపరేట్ చేసుకొని ఏ పనులైతే మనం ఆఫీస్లో అక్కడికి చేసుకునే పరిస్థితే ఉండదో అవి పక్కన పెట్టేయడమే, వాటిని మర్చిపోవడమే. మళ్ళీ 9 to 3:30, 8 to 3:30 స్కూల్ అవర్స్, ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాతే మళ్ళీ వాటి గురించి ఆలోచించేదాన్ని. సో అలా 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 ఓవర్ ది ఇయర్స్ అంతా స్ట్రెస్ చాలా మటుకు తగ్గించుకున్నాను. సో మీకు వీడియోలో బిగినింగ్లో చెప్పినట్టుగా ఇంట్లో ఉంటే మొత్తం ఇంటి పనే గుర్తొస్తుంది ఎంటర్ప్రెనర్స్ అయితే గనక, లేదా ఫుల్ బిజినెస్ ఉంటే ఫుల్ బిజినెస్ గురించి ఆలోచించడం అలా చేస్తూ ఉంటారు. సో ఆ ఎంటర్ప్రెనర్స్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఓవర్ డూ అంటే ఎక్కువగా ఇంకా ఫ్రీ టైం ఉంది కదా అని ఫుల్ ఆఫీస్, ఫుల్ బిజినెస్ వర్క్, లేదా ఫుల్ ఇంటి వర్కే చేయడం కాకుండా దీన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకుంటూ డెఫినెట్గా మన ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చెప్తాను. ఏ వర్క్కి ఎంత ఎనర్జీ అనేది మీరు ఇవ్వించుకోవాలనుకుంటున్నారో అది మీకు తెలిసిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇంట్లో కంపల్సరీ
బట్టలు మడతేయాలి. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను ఒక వీడియో చేయాలి. ఈ రెండిట్లో ఏదో నేను డిసైడ్ చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఏ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నానో ఆ ఆ చెయ్యి కిందకెళ్ళిపోతది. సో, నేను మైండ్‌లో 2 ఆలోచిస్తాను. నేను ఏది ఇంపార్టెన్స్ ఇస్తానో నాకు తెలియకుండానే నా చెయ్యి కిందకెళ్ళిపోయి, బరువైపోయి, సో, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మూలాన ఆ బరువైన చెయ్యిలో ఉన్న పని నేను ఫస్ట్ చేస్తాను. ఇది ఒక టెక్నిక్. ఇవాళ మీకు చూపిస్తాను శాంపుల్. అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, ఒక చేతిలో బట్టలు మడతేయడం, ఒక చేతిలో వీడియో చేయడం. సో, ఈ చేతిలో బట్టలు మడతేయడం అనే పని పెట్టుకున్నాను. ఈ చేతిలో వీడియో చేయాలనే పని పెట్టుకున్నాను. సో, కళ్ళు మూసుకున్నప్పుడు ఫస్ట్ నాకు ఈ చెయ్యి కిందకి పంపించు అని చెప్తా ఉంది మైండ్. కానీ అలాగే కాసేపు పట్టుకున్నాక ఈ చెయ్యి దానంతట అది కిందికొచ్చేసి వీడియో చెయ్యి ఫస్ట్ అన్నందుకు నేనొచ్చి మీ ముందు కూర్చొని వీడియో చేస్తున్నాను. సో, ఇలా మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసుకొని ప్రయారిటీ బేస్ చేసుకున్నారనుకోండి, ఎదుటి వాళ్ళకి నవ్వొస్తది చూసి. నవ్వుతే నవ్వుకున్నారనేసి మానేసి మనదేంటో మనం చూస్తే మన స్ట్రెస్ ఫ్రీ అయ్యామనుకోండి అని వాళ్ళతో పాటు మనం కూడా నవ్వేసేయచ్చు. సో, ఈ బౌండరీస్ అనేవి సెట్ చేసుకొని క్లియర్ కట్‌గా కమ్యూనికేట్ చేసి, ఇది నా రెస్ట్ టైం. నేను ఇంత టైంలో రెస్ట్ తీసుకుంటాను. నన్నెవరు డిస్టర్బ్ చేయకండి. మీకేమన్నా పనులుంటే నా రెస్ట్ అయిపోయాక నేను చేస్తాను అని క్లియర్ కట్‌గా కమ్యూనికేట్ చేసి ఫ్రెండ్సే గానీ, కలీగ్సే గానీ, ఫ్యామిలీ మెంబర్సే గానీ, ఎవరే గానీ వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. రిలాక్సేషన్ టైంని ప్రాపర్‌గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మీరు ఎనర్జీ వాపసొస్తుంది మీకు. మీ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫుల్ ఎనర్జిటిక్‌గా తయారవుతారు. సో, ఇవాల్టి స్టోరీ అండ్ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. కమెంట్ చేయండి. మంచి కమెంట్స్ ఇవ్వండి ప్లీజ్. అండ్ పిచ్చి కమెంట్స్ ఉంటే వాటిని మంచి కమెంట్స్‌గా మార్చి ఇవ్వండి. అండ్ నా వీడియో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.